అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే పుస్తకం గురించి చదువుతుంటే అందులో 2వ అధ్యాయం శ్రీమాన్ పరిష్కర్త గృహాభివృద్ధి సమైక్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి ప్రధానంగా పురుషులు తమ మాటల్ని వినిపించుకోవడం లేదని మహిళలు ఫిర్యాదు చేస్తే, స్త్రీలు నిత్యం తనకు సలహాలు ఇస్తూ పురుషుల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారంటూ పురుషులు అనుకుంటారు. అయితే ఈ అధ్యాయంలో స్త్రీ పురుషులు వివిధ ప్రపంచాల నుంచి వచ్చిన వారుగా ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. ఈ రచయిత చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు మనం చూస్తే, రచయిత చెప్తున్నటువంటిది ఏమిటంటే, కుజగ్రహం మీద జీవితం ఎలా ఉంటుందంటే, వారికి శక్తి, సామర్థ్యాన్ని మరియు ప్రతిభ, విజయాల్ని గొప్ప విషయాలుగా భావిస్తారు. తరువాత వారి యొక్క సమస్యని వారే పరిష్కరించుకోవాలని కోరుకుంటారని ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. పురుషులు కుజగ్రహవాసులు చాలా దృఢకాయులని మరియు ధైర్యం కలిగి ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే పురుషులు ఎక్కువగా వార్తాపత్రికలను చదవడం, తరువాత క్రికెట్లు ఆడడం, తర్వాత క్రీడల మీద ఉన్నటువంటి శ్రద్ధ చూపడం, క్రీడా వార్తలను చదవడం ఎక్కువగా చేస్తారని ఇక్కడ రచయిత తెలియజేయడం జరిగింది. అలాగే పురుషులు ఏ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే స్త్రీలు చెప్పినటువంటి విషయాలకి ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఇక్కడ రచయిత చెప్పారు. రచయిత ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలని, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం మనసు పెట్టి వింటే చాలని కోరుకుంటే, వాళ్ళు అదే నిజమని, వాళ్ళు దాన్నే మా ఆయన చాలా బాగా వింటున్నాడని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారని ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. అలాగే మనం ఇంకొక పేజీలో చూస్తే, ఇక్కడ శుక్రగ్రహవాసులు అంటే స్త్రీల గురించి కూడా వివరించడం జరిగింది. స్త్రీలు ప్రేమ, పరస్పర సంబంధం మరియు సంభాషణలు, సౌందర్యం గురించి ఎక్కువగా మాట్లాడతారని, వీళ్ళు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మరియు తన జీవితంలో ఎదురైన సమస్యలను వేరే వ్యక్తితో సంభాషిస్తూ ఉంటారని ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. అలాగే తన మానసిక ఉద్వేగాలు, అనుభూతులు, సంబంధాలు, ప్రామాణికత ఆధారంగా మాత్రమే ఒక మహిళ తమ స్వీయ విలువను నిర్వహించుకుంటుందని ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. అలాగే శుక్రగ్రహవాసులు, కుజగ్రహవాసులు భిన్నమైన వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వేరువేరు అభిప్రాయాలు, వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు వేరువేరుగా ఉంటాయని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఒక లక్ష్యాన్ని సాధించడం అంటే మహిళకు అంత పెద్దగా ప్రధానంగా అంత విలువ ఉండకపోవచ్చు, కానీ పురుషులకి ఒక లక్ష్యాన్ని సాధించడం చాలా ముఖ్యమైన విధిగా భావిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే పురుషులు ప్రధానంగా తమ సమస్యలను ఎవరికీ చెప్పరు, కానీ స్త్రీలు తన సమస్యలను ఎదుటివారికి చెప్పి వారి నుంచి సానుభూతి పొందాలని కోరుకుంటారు. అలాగే చాలా సందర్భాల్లో స్త్రీలు సమస్యను చెప్పినప్పుడు పురుషులు వాటిని పూర్తిగా వినకుండా ఏదో సలహా ఇస్తూ ఉంటారని చెప్తుంటారు. స్త్రీలు అవి సమస్య ఇవ్వకుండా వారి యొక్క సమస్యను వింటే కాకుండా సమస్యను శ్రద్ధగా వింటూ వారికి చేదోడు వాదోడుగా ఉండాలని స్త్రీలు కోరుకుంటారని ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. ఈ 2వ అధ్యాయంలో ఈ రచయిత చెప్పినటువంటి కొన్ని సలహాలు, సూచనలు మీకు ముఖ్యమైన పాయింట్లు వివరించడం జరిగింది. తర్వాత అధ్యాయంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.